నమస్తే. 122వ నామము శ్లోకము. 122 శ్లోకం అండి. దేవేశీ దండ నీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇందులో 4 నామాలు కలవు. దేవేశ్యై నమః, దహరాకాశ రూపిణ్యై నమః, తిథిమండల ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. దండ నీతిస్థాయై నమః, దహరాకాశ రూపిణ్యై నమః, ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః. ఇది షోడశాక్షరి మంత్రం అన్నమాట. ఇవన్నీ కూడా ఒకటి అష్టాక్షరి మంత్రము, ఒకటి పంచాక్షరి మంత్రము, ఒకటి త్ర్యక్షరి మంత్రము. 4 నామాలు మొత్తం. శరీరంలోని దేవతలందరినీ పరిపాలించున్నది శ్రీమాత. మన శరీరంలో ఎంతమంది దేవతలు ఉన్నారనుకున్నాము? కొన్ని కోట్ల యోగిని దేవతలు మానవ శరీరాలలో ఉన్నాయనుకున్నాము. ఆ మూలాధారము నుండి సహస్రారం వరకు గల దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అనేక కోట్ల యోగిని దేవతలు మానవ శరీరాలలో ఆయా స్థానములలోనున్నారు. జ్ఞానేంద్రియములకు అధిదేవతలు ఎవరంటే స్తోత్రములు అంటే చెవులు. అవేంటి? దిక్కులు. దిక్కుల నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని కూడా 4 దిక్కుల నుంచి ఊర్ధ్వము అధోగతి అన్ని దిక్కుల నుంచి వచ్చే శబ్దాలన్నింటినీ కూడా ఏవి వింటున్నాయి అంటే చెవులు అన్నమాట. అది ఒక జ్ఞానేంద్రియము. చర్మము అంటే వాయువు. కన్నులు అంటే సూర్యుడు చంద్రుడు. నాలుక అంటే వరుణుడు. నాసిక అంటే ముక్కు అశ్విని దేవతలు. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలకు అధిదేవతలు. కర్మేంద్రియాలకు అధిదేవతలు ఏమిటి అంటే వాక్కు ఎవరు? బ్రహ్మదేవుడు. పాణి అంటే చేతులకి ఎవరు దేవుడు? ఇంద్రుడు. పాదములకి ఉపేంద్రుడు. మూలాధారము మనం కూర్చున్న స్థానానికి ఎవరు అంటే యముడు. ఉపస్థ అంటే బ్రహ్మ అంటే యోని స్థానానికి ఎవరు అధిదేవత అంటే బ్రహ్మ. ఈ పంచ ప్రాణములకు అధిదేవతలు. మన పంచ ప్రాణాలకి అధిదేవతలు ఎవరు అంటే ప్రాణానికి విష్ణువు, అపానానికి విశ్వకర్మ, సమానానికి జయుడు, ఉదానమునకు అజుడు, వ్యానమునకు విశ్వయోని. ఇవన్నీ కూడా మనము పరమాత్మకి మనం ఏదైనా ప్రసాదం నివేదించినప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ అని మనం ఆయనకి సమర్పించిన తర్వాత మనం స్వీకరిస్తామన్నమాట ఆ ప్రసాదాన్ని. కనుక అవన్నీ కూడా మన పంచ ప్రాణాలని కూడా ఆ పరమాత్మకి సమర్పిస్తామన్నమాట. తర్వాత అంతఃకరణమునకు దేవతలు. అంతఃకరణము అంటే మన శరీరం లోపల ఉన్న వాటికి దేవతలు. ఇవన్నీ కూడా శరీరం లోపలనే ఉంటాయి. ఇవి అంతఃకరణము అంటే మనస్సు అన్నమాట. మనస్సుకి ఎవరు అధిదేవత అంటే చంద్రుడు. బుద్ధికి ఎవరు అధిదేవత అంటే బ్రహ్మ. అహంకారమునకు ఎవరు అధిదేవత అంటే రుద్రుడు. చిత్తమునకు ఎవరు అధిదేవత అంటే వాసుదేవుడు. దుష్టులను దండించడం, మంచివారిని రక్షించడం, మంచివారికి న్యాయం చేయడం, ధర్మాన్ని రక్షించడం రాజుల కర్తవ్యం. రాజుల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే దుష్టులను ఎప్పుడూ కూడా దండిస్తూ ఉండాలన్నమాట. దండించకపోతే వారు చేసేది తప్పు అన్న విషయం ఎన్నటికీ కూడా తెలియదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా చెడు పని చేసే వాళ్ళని దండిస్తూ ఉండాలి. అలాగే మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండాలి. న్యాయం చేయడం, మంచి వారికి ఎప్పుడు కూడా న్యాయం చేస్తూ ఉండాలి అని పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. తర్వాత దండనీతిలో జగజ్జనని ఉంటుంది. మనం ఎవరినైతే దండిస్తూ ఉంటామో ఆ దండించే నీతిలో జగజ్జనని ఎప్పుడూ నిలిచి ఉంటుందన్నమాట. బాంధవ్యాలకు, మమకారాలకు, ఈర్ష ద్వేషాలకు అతీతంగా రాజులు ధర్మబద్ధంగా అమలు జరిపే దండనీతిలో న్యాయదేవతగా, ధర్మదేవతగా
దండదేవతగా శ్రీమాత నిరాకార రూపిణిగా ఉంటుంది. ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండే నీతిలో ఆ మాత న్యాయదేవతగా, ధర్మదేవతగా, దండదేవతగా నిరాకారం, ఆకారం లేని రూపంలో నిలిచి ఉంటుంది అని చెప్తున్నారనమాట. రాజనీతి శాస్త్రపరంగా సామ, దాన, భేద, దండోపాయాలనే చతుర్విధ చతుర్విధ ఉపాయాలతో కార్యమును సాధించాలి. ఎప్పుడు కూడా మనం ఒక పని సాధించాలి అనుకుంటే ఈ 4 విధాలుగా కార్యాన్ని సాధించాలన్నమాట. అదే ధర్మరక్షణకు దండనీతిని న్యాయాన్యాయ విచక్షణ చేసి ఉపయోగించాలి. దండనీతిని ఎప్పుడు కూడా న్యాయమా ఇది అన్యాయమా అనే విచక్షణ ఉంచి విచక్షణతో దాన్ని ఆలోచించి ఉపయోగించాలన్నమాట. మానవ శరీరంలో హృదయంలో గల అనాహత చక్ర పద్మంలో దహరాకాశం కలదు. పరమాత్మ మన లోపల వెలుపల ఉన్నాడు. హృదయ కమలంలోని గుహలో అగ్ని జ్వాలల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రునిగా ఉన్నాడు. శరీరం అనే రథాన్ని హృదయాకాశం నుండి శ్రీమాత నడిపించుచున్నది. ప్రతిపత్తిథి అంటే పాడ్యమి తిథి, రాక అంటే పూర్ణిమ తిథి. అదే ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజితాయై నమః అంటే పాడ్యమి తిథి నుంచి మళ్ళీ పూర్ణిమ తిథి వరకు మళ్ళీ పూర్ణిమ వరకు వచ్చే తిథులన్నీ కూడా శుక్లపక్షం అంటారు. అలాగే పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే తిథులన్నీ కూడా కృష్ణపక్షం అంటారు. పక్షానికి 15 తిథులు, కృష్ణపక్షానికి శుక్లపక్షానికి 15 తిథులు, మొత్తం 30 తిథులు ఉంటాయి. అది అంతా కలిసి ఆ 30 తిథులు కలిసి ఒక నెల అవుతుంది, ఒక మాసం. అదే చైత్రాది, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు 12 మాసాలుగా మనకి ఏర్పరిచారనమాట. ఒక్కొక్క తిథి యందు ఒక్కొక్క దేవతా స్వరూపంతో శ్రీమాత పూజింపబడుతుంది. ఒక్కో తిథి దగ్గర ఒక్కో దేవత నిలబడి ఉంటుందన్నమాట. ఇక్కడి నిత్యాతిథి చక్రములు చక్రములు కలవు. ఇందులో నిత్యము చేసే ఆ తిథుల చక్రాలన్నీ కూడా మనము ప్రతినిత్యము కూడా ఈ తిథులను పూజిస్తూ ఉంటే ఇంకా మంచి తిథి, చెడు తిథి అనేది లేకుండా అన్నీ కూడా మనకి మంచి చేసే విధంగానే ఉంటాయి. కాబట్టి ఇంకా మంచి చెడు చూడవలసిన పని లేదు అని చెప్తున్నారు. అదే లలితా సహస్రనామం చదువుతున్నాము అంటేనే మనకి ఇవన్నీ కూడా మనం వీటన్నింటికి కూడా నమస్కరిస్తున్నట్లుగా భావిస్తూ మనం చదువుతూ ఉండాలన్నమాట. ఈ శ్లోకం చదివినప్పుడు ఈ తిథులన్నింటికీ కూడా నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి. అదే దహరాకాశ రూపిణ్యై దేవేశి దండ నీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అని చదవాలన్నమాట. సర్వశాస్త్రములు వేదముల నుండి పుట్టినవి. అవి అన్నీ శ్రీమాత స్వరూపాలే అగుటచే ఆ తల్లి వేదమాత. శివుడు కాలాత్మ, అమ్మవారు కాలాత్మిక. ఇప్పుడు కూడా ఇక్కడ నామసామ్యము, రూపసామ్యము అన్నీ కూడా ఎప్పుడు విడిపోకుండా ఇద్దరు కలిసే ఉంటారనమాట. రూపంలో అయినా, నామంలో అయినా, వారి యొక్క స్థితిలో అయినా అన్నిటిలో కూడా వారు కలిసే ఉంటారు. ఇది 122వ నామం. 123వ నామం కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇందు 4 నామములు కలవు. కళాత్మికాయై నమః, కళానాథ నమః, కావ్యాలాప వినోదిన్యై నమః, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. మళ్ళీ ఇది షోడశాక్షరి మంత్రం అన్నమాట. సర్వ కళలకు అధికారిని కార్యాలాప వినోదిని శ్రీమాత. అంటే కళలే ఆత్మగా కలది శ్రీమాత. సృష్టి మొత్తంలో
చతుషష్ఠి కళలున్నాయి. ఈ చతుషష్ఠి కళలు అంటే 64,000 కళలనమాట. అవి సూర్య కళలు 12, చంద్ర కళలు 16, అగ్ని కళలు 10, ఉత్తరములు 26. మొత్తం 64 కళలు అమ్మ స్వరూపాలే. శరీరంలోని 4 అవస్థలలో ఒక్కొక్క దానిలో 4 కళలున్నాయి. అదే ఆ 4 అవస్థలేమిటి అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ. ఈ ప్రతి ఒక్క అవస్థలో కూడా 4 కళలున్నాయన్నమాట. అవేమిటి అంటే జాగ్రత్తావస్థలోని ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారం. స్వప్నావస్థలోని కళలు శివశక్తి రూపాలన్నమాట. అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ స్వప్నావస్థలో వచ్చే కళలు ఇవన్నమాట. సుషుప్తి అవస్థలోని కళలు శివస్వరూపాలు, మరణం, పరాకు, మూర్ఛ, నిద్ర ఇవన్నీ కూడా సుషుప్తి అవస్థలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తురీయ అవస్థలోని కళలు ఏమిటి అంటే వైరాగ్యం, మోక్షేచ్ఛ, సమాధి, సత్ అసత్, విచక్షణ. అంటే ఇది నిజమా అబద్ధమా అనే విచక్షణ ఇవన్నీ కూడా తురీయ అవస్థలో కనిపిస్తూ ఉంటాయి. సర్వ కళలకు అధికారిని శ్రీమాత. 64 కళలు శ్రీమాత ఆత్మగా కలది. సహస్రారంలోని బిందువుగానున్న చంద్రబింబమే శ్రీమాత కళానాథ. కావ్యాలను వింటూ ఆనందించు తల్లి. వాల్మీకి సంస్కృత రామాయణం ఆది కావ్యం. ఉండమ్మా. వ్యాసుని భారత, భాగవత, అష్టాదశ పురాణములను వింటూ ఆనందించు తల్లి. కవి కర్మ కావ్య రచన గావించటం కవులు ఋషులై కావ్య రచన చేశారు. ఆయా కావ్యాలలోని సారాంశాన్ని, విమర్శలను విని ఆనందిస్తుంది మాత. మనం ఒక కావ్యం, ఒక కథ చెప్పాము అంటే ఆ కథలోని నీతిని, ఆ సారాంశాన్ని విని ఆ తల్లి ఆనందిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా మంచి మంచి నీతి కథలనే చెప్పమంటారు. అవన్నీ కూడా పిల్లలకి చెబుతూ ఆ కథలని వారిని పెంచుతూ ఉంటే ఆ కథలోని నీతి వారికి అందుతుందన్నమాట. ఆ నీతి వలన వారు ఎలా జీవించాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఎలా తిరగాలి అనే పద్ధతులన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కవి కర్మ కావ్య రచన గావించటం. కవులు ఋషులై కావ్య రచన చేశారు. ఆయా కావ్యాలలోని సారాంశాన్ని, విమర్శలను విని ఆనందిస్తుంది మాత. లలిత కళలు కూడా ఆనందాన్ని కలుగజేసేవే. కావ్యాలలో నాటకం కూడా రమ్యమైనదే. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ భక్తి రసాన్ని అందించేవే. వాల్మీకి రామాయణం ఎన్నో భాషలలోనికి అనువదింపబడిన ప్రసిద్ధి ఆది కావ్యం. మొదటి కావ్యం ఏమిటి అంటే వాల్మీకి రామాయణం అన్నమాట. అమ్మకు కుడి ప్రక్కన లక్ష్మీదేవి, ఎడమ ప్రక్కన సరస్వతీదేవి వింజామరలు వీస్తూ సేవలు చేస్తూ ఉంటారు. అమ్మకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమల ప్రక్కన వింజామరలు అంటే విసనకర్రలు విసురుతూ అమ్మకి సేవలు చేస్తూ ఉంటారన్నమాట. అదే ముగ్గురు, ప్రతి ఒక్క మనిషికి కూడా ముగ్గురు అవసరమే. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు కూడా అవసరమే. ఏ చిన్న పని చేయాలన్నా సరే ఈ ముగ్గురి సహకారంతోనే మనం ఆ పనిని చేస్తూ ముందుకు వెళ్ళగలం అనమాట. కాబట్టి ఆ యొక్క ముగ్గురి యొక్క ఆ అనుగ్రహంతోనే మన శరీరంని, మన మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకోగలుగుతున్నాము అని చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకం ద్వారా. 124వ శ్లోకం. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. అంటే ఇందు 7 నామాలు కలవు. ఆదిశక్తి అయి నమః, అమేయాయై నమః, ఆత్మాయై నమః, పరమాయై నమః, కృత్యై నమః, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః, దివ్య విగ్రహాయై నమః అని ఇందులో మొత్తం 7 నామాలు ఉన్నాయన్నమాట. మానవ శరీరాలలో ఆత్మరూపముగా ఉన్నది శ్రీమాత.
మన శరీరంలో ఎక్కడ ఉందనుకున్నాము ఆ అమ్మవారు? కుండలిని శక్తి ద్వారా ఆ ఇడా పింగళ నాడులలోని అమ్మ ఆత్మ రూపంలో ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటారు. ఈ శ్రీమాత శక్తులన్నింటికంటే మొదటి శక్తి. ఈ శక్తి నుండియే సకల జగత్తులు వచ్చినవి. బ్రహ్మ సృష్టి చేయుటకు ఇచ్ఛాశక్తిగా వచ్చినది అమ్మ. ఇచ్ఛాశక్తి స్వరూపిణి. జగత్తు సృష్టికి కారణభూతురాలు. ప్రపంచంలోని అన్ని వస్తువులకు ప్రమాణము కలదు. ఇట్రా దా. శ్రీమాత అంతటా పూర్ణముగా ఉండుటచే ఆమెకు ప్రమాణము లేనిది. అన్ని వస్తువులకి కూడా కొలత కొలుస్తారు. కానీ అమ్మవారికి మాత్రం ఎలాంటి కొలత లేకుండా ఉంటుందన్నమాట. ఆమె శక్తికి, మహిమకి, రూపానికి, సౌందర్యానికి, గుణానికి, ఐశ్వర్యానికి దేనికి కూడా కొలతలు అందనిది అమ్మ. ఆమె విభూతులను కొలుచువాడు మహేశ్వరుడు ఒక్కడే. దేనికి కూడా ఇలా అంటే ఇంత ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది అని చెప్పే వీలు లేకుండా అంతా సమానంగా ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఉండే తల్లి ఆ అమ్మవారనమాట. కాబట్టి అలాంటి అమ్మవారిని ఎవ్వరూ కూడా ఇది ఎక్కువ, తక్కువ అని ఎంచలేరు అని చెప్తూ ఉన్నారనమాట. శ్రీమాత సర్వ ప్రాణులలోనూ ఆత్మ చైతన్య స్వరూపిణి. ఆమె పరమాత్మ స్వరూపురాలు. ఏంటి? ఏంటి? ఆత్మ అనగా పరబ్రహ్మ. ఆత్మకు పరమాత్మకు భేదం లేదు. సర్వ శరీరాలు గౌరీ శంకరుల అంశయే. ప్రతి ఒక్క శరీరము కూడా ఆ గౌరీ శంకరుల అంశతోనే మన శరీరాలన్నీ కూడా ఈ ప్రపంచంలోకి వస్తున్నాయన్నమాట. ఈ ప్రకృతిలోకి అన్ని శరీరాలు కూడా ఆ గౌరీ శంకరుల అనుగ్రహంతోనే వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆత్మ అనగా దేహము, మనస్సు, బ్రహ్మ స్వభావము, ధైర్యము, బుద్ధి, ఆత్మజ్ఞానం కలవారు ఆత్మస్వరూపులు. ఆత్మ అంటే ఇవన్నీ కలిగి ఎవరికైతే ఉంటాయో వారే ఆత్మస్వరూపులు అని చెప్తున్నారు. ఏ ఏం కావాలి చెప్పు? ఆడుకుంటావా? ఆత్మజ్ఞానం లేని అజ్ఞానులు జీవాత్మ స్వరూపులు. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేకుండా ఉంటుందో వారు అజ్ఞానంతో కలిగి ఉన్నవారనమాట. వారే జీవాత్మ స్వరూపులు. శివుని 8వ మూర్తి ఆత్మ. అగ్నిజ్వాలల మధ్య పరమాత్మ ఉన్నాడు. ఎప్పుడు కూడా పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే అగ్నిజ్వాలలలోనే పరమాత్మ నిలిచి ఉంటాడనమాట. అంటే ఆయన దగ్గరికి ఎలాంటి చెడు శక్తి కూడా ఆ అగ్నిని తాకలేదనమాట. కాబట్టే ఆ అగ్నిని తాకటానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారిలో మంచితనము, సాత్విక గుణము ఉన్నవారికే అది అందుతుంది. లేనివారు అందులో మాడి మసైపోతూ ఉంటారనమాట. కాబట్టి ఆ అగ్నిలోనే ఎప్పుడూ కూడా పరమాత్మ నిలిచి ఉంటాడు అని చెప్తూ ఉన్నారనమాట. మానవుడు జీర్ణ వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్లు ఆత్మ జీర్ణ దేహములను వదిలి ఇతరములైన నూతన దేహములలో చేరుచున్నది. మానవుడు ఎలా అయితే ఒక పాతబడిపోయిన వస్త్రాన్ని వదిలేసి మళ్ళీ కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తూ ఉన్నాడో ఆత్మ కూడా ఈ శరీరం జీర్ణమైపోగానే ఈ వేరే శరీరాన్ని చేరుతూ ఉందన్నమాట. ఆత్మను శస్త్రములు ఖండించలేవు, అగ్ని జ్వలింపలేదు, నీరు తడుపలేదు, వాయువు కదల్చలేదు, ఆరిపోవునట్లు చేయలేదు అని ఆ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో 22వ శ్లోకంగా పరమాత్మ చెప్పారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఉపనిషత్తులలోని 4 మహావాక్యాలు ఆత్మను గూర్చి తెలియజేస్తున్నాయి. వేదాల ద్వారా వచ్చిన ఉపనిషత్తులలోని ఒక 4 మహావాక్యాలు వీటి ఆత్మను గురించి తెలియజేస్తున్నాయన్నమాట. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అను మహాకావ్యము ఐతరేయోపనిషత్తులోనిది. బ్రహ్మము శ్రేష్టమైన జ్ఞానము. ఇది ఋగ్వేద వాక్యము. అహం బ్రహ్మాస్మి అను మహావాక్యము బృహదారణ్యకోపనిషత్తులోనిది. నేనే బ్రహ్మముగానున్నాను. ఇది యజుర్వేద వాక్యము. తత్వమసి అను మహాకావ్యము ఛాందోగ్యోపనిషత్తులోనిది. ఆ బ్రహ్మము నీవై ఉన్నావు. ఇది సామవేద వాక్యము.
అయమాత్మా బ్రహ్మ. మా మాండూకోక్యోపనిషత్తులోనిది. శరీరంలోని ఆత్మయే బ్రహ్మ. ఇది అథర్వణ వేదములోనిది. అథర్వణ వేద వాక్యము. కావున మన శరీరములోని శ్రీమాత ఆత్మరూపముగా ఉన్నది. పరమాత్మ యొక్క శ్రేష్టమైన శక్తియే శ్రీమాత. పరబ్రహ్మకు 4 రూపములు కలవు. పరబ్రహ్మ యొక్క మొదటి రూపం పురుషుడు, రెండవ రూపం స్త్రీ లేక ప్రకృతి, మూడవ రూపం అవ్యక్తం, నాలుగవ రూపం కాలము. ఈ నాలుగింటి కంటే అతీతమైనది పరమస్వరూపిణి. పడు ఒక్క నిమిషం. పాలు తాగు. పట్టు. పరమస్వరూపిణి ఈ నాలుగింటి కంటే అతీతమైనదన్నమాట. జగన్మాత పరమశివుని ఇల్లాలు. జగన్మాత పరమశివుని ఇల్లాలు. పరబ్రహ్మ 4 రూపాలలో ఉత్కృష్టమైన రూపం పరదేవత స్వరూపం. ఆకృతి అంటే శరీరం. శరీరంలో బుద్ధి, ఆలోచనలు అమలు చేయగల శక్తిని పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఈ శరీరంలో మన బుద్ధిని అన్నింటినీ కూడా రూపాలలో ఉత్కృష్టమైన రూపం పరమాత్మ. బుద్ధిని, ఆలోచనలను అన్నింటినీ అమలు చేయగల శక్తి పరమాత్మ ఏర్పాటు చేశాడనమాట. ఈ శరీరాన్ని ఎవరు భక్తితో, సత్ప్రవర్తనతో, జ్ఞానంతో నడిపిస్తారో వారి శరీరం పవిత్రతతో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ పరమాత్మ మనకి శరీరాన్ని ఇచ్చినందుకు ఆ శారీరక తపస్సు తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ జన్మ వస్తుందో రాదో, ఈ శరీరం మళ్ళీ వస్తుందో రాదో, కాబట్టి ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి శరీరం లభించినందుకు దానిని ఎప్పుడూ కూడా మనము దాన్ని భక్తి శ్రద్ధలతో కాపాడుతూ ఉండాలన్నమాట. ఈ శరీరాన్ని ఎవరు భక్తితో, సత్ప్రవర్తనతో, జ్ఞానంతో నడిపిస్తారో వారి శరీరం పవిత్రతగా ఉంటుంది. ముల్లోకాలలో పూజిస్తారు. అట్టి వారిని పవిత్రులు అంటారనమాట. శ్రీమాత జ్ఞాన స్వరూపిణి. ఆవిడ ఎప్పుడూ కూడా జ్ఞానం కలిగే ఉంటారనమాట. అజ్ఞానం అనేది ఆ మాతకి తెలియదన్నమాట. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపిణి ఎవరు అంటే శ్రీమాత అనమాట. ఆవిడ్ని ఎవరు పూజిస్తారు అంటే 3 లోకాలు కూడా ఆవిడ్ని పూజిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆమె శరీరం మంత్రములతో పూజింపబడుతుంటుంది. ఆమె పవిత్రమైన శరీరం కలది. ఆ శరీరం ఎప్పుడూ కూడా మంత్రాలతోనే పూజిస్తూ ఉంటారనమాట. అలాంటి మంత్రాలతో పూజించే శరీరం ఎంతో పవిత్రమైనదనమాట. కాబట్టి బ్రహ్మాండములు అనేక కోట్లు కలవు. అనేక కోట్ల కొలది బ్రహ్మాండములను శ్రీమాత సృష్టించినది. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క బ్రహ్మాండమే. మనం ఇన్ని కోట్ల శరీరాలన్నీ కూడా ఒక్కొక్క శరీరం కూడా ఒక్కో బ్రహ్మాండం అనమాట. ఆ బ్రహ్మాండాలన్నింటిలో శ్రీమాతే సృష్టించిందనమాట. అన్ని శరీరాలకు తల్లి ఎవరు అంటే ఆ శ్రీమాత. బ్రహ్మాండాలన్నింటినీ కూడా కాపాడేది ఎవరు అంటే ఆ మాత. మన ఇంట్లో ఉన్న శరీరాలన్నింటినీ కాపాడేది ఏ తల్లి అంటే మన అమ్మ. అలానే ప్రపంచంలో ఉన్న ఈ శరీరాలన్నింటినీ కాపాడే తల్లి ఎవరు అంటే ఆ శ్రీమాత. సరే. శ్రీమాత అందమైన, మంగళకరమైన, మనోహరమైన దేహము కలది. దివ్య విగ్రహ రూపిణి. దివ్య విగ్రహ రూపిణి. దైవత్వమే ఆ తల్లి దివ్యత్వం. విగ్రహము అనగా దేహము, సమరము అను అర్థములు ఉన్నవి. భండాసురాదులతో యుద్ధము చేసి సంహరించిన తల్లి శ్రీమాత. కాబట్టి ఆవిడ శరీరము ఎప్పుడూ కూడా ఆత్మరూపంగానే ఉంటుందన్నమాట. ఆత్మరూపంగా ఉన్న శరీరానికే మనము ఆవిడ్ని పూజిస్తూ ఉంటాం అన్నమాట. అదే ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఒక్క నిమిషం. ఏమేమి చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు?
పాలు తాగు. ఇక్కడ బజ్జోలు పాలు తాగు. పడుకోను. ఆడుకో. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. పాడుతుందండి పాట. 125వ శ్లోకం. క్లీంకారీ కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తిస్త్రిదశేశ్వరి. ఇందు 8 నామములు కలవు. క్లీంకార్యై నమః, కేవలాయై నమః, గుహ్యాయై నమః, కైవల్య పదదాయిన్యై నమః, త్రిపురాయై నమః, త్రిజగద్వంద్యాయై నమః, త్రిమూర్త్యై నమః, త్రిదశేశ్వర్యై నమః. 8 నామాలు కలవన్నమాట. త్రిమూర్తి స్వరూపిణి, త్రిదశేశ్వరి, సర్వప్రాణికోటి చేత పూజింపబడే తల్లి శ్రీమాత. త్రిమూర్తి దశేశ్వరి ఆవిడ సర్వ ప్రాణికోటి, అందరు ప్రాణుల చేత కూడా ఆవిడ కీర్తింపబడుతున్నారనమాట శ్రీమాత. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి తల్లి ఎలా సమానంగా ఉంటుందో, అందరినీ ఒకే రకంగా ఎలా చూస్తూ ఉంటుందో, అలానే అమ్మ కూడా ప్రపంచంలో ఉన్న అందరి బిడ్డల్ని కూడా అలానే కాపాడుతూ ఉంటుంది. అంటే ఒక్క మానవులమే కాదు, జంతువులు, వృక్షాలు, పక్షులు అన్నిటినీ కూడా ఎవరెవరికి ఏదేది అవసరమో వాటిల్ని సమకూరుస్తూ, ఎవరెవరికి ఎంత కావాలో అంత సమర్పిస్తూ అమ్మ అందరినీ కాపాడుతూ ఉంటుందన్నమాట. ఆ శ్రీమాత క్లీంకార స్వరూపిణి. కకారము శివస్వరూపము, ఈకారము కామబీజము. శివకామ బీజ స్వరూపాలైన ఆ మాత క్లీంకారి. క్లీం అను మంత్రములో శివకామేశ్వరులు ఇద్దరూ కూడా మంత్రరూప బీజముగా ఉన్నారు. శ్రీమాత దివ్య విగ్రహ స్వరూపురాలగుట చేత జగత్తంతటినీ వశము చేసుకొనును. ఈ క్లీం అను బీజాక్షరాన్ని ఉపాసన చేసి రాజభోగాలు పొందవచ్చు. క్లీం కామము, కారి సంకల్ప శక్తి. కోరికలకు శ్రీమాత సంకల్ప శక్తిని ఇస్తుంది. మనం ఒక సంకల్పం చేసుకొని గాని ఒక కోరికని నెరవేర్చమని ఆ అమ్మని వేడుకుంటూ ఉంటే ఆ సంకల్ప శక్తితో అది ఎలా ఉండాలి, సంస్కారంతో ధర్మంగా వాడుకోవాలన్నమాట. మనం అడిగే కోరిక ఎప్పుడూ కూడా ధర్మమైనదిగా ఉండాలి, సంస్కారవంతమైనదిగా ఉండాలి. అంతేకాని ఆ కోరిక ఒకరిని బాధించే విధంగా ఒకరిని హింసించే విధంగా ఉన్న కోరిక అయితే ఆ అమ్మ తీర్చకపోగా తిరిగి అవి మనకే ఆ బాధలు, ఆ హింసలు మనకే వచ్చేటట్లుగా ఉంటాయన్నమాట. ఎదురు మనకే వస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఒక కోరిక కోరాము అంటే అది మనకో, మన పిల్లలకో, మన యొక్క మన చుట్టుపక్కల ఉన్నవారికో, నలుగురికి ఉపయోగపడే విధమైన కోరికనే కోరుతూ ఉండాలి అని ఆ అమ్మ చెప్తూ ఉన్నారు. అదే ధర్మంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఇదే ధర్మాధర్మములు లేనిది శ్రీమాత. అమ్మవారికి ధర్మము ఉండదు, అధర్మము ఉండదు. అన్నిటిలో మిళితమై ఉంటారనమాట అమ్మవారు. కాబట్టి గుణాలన్నింటినీ, కర్మలన్నింటినీ, అవస్థలన్నింటినీ నిర్వర్తిస్తూ వాని బంధం కానీ ఫలితం కానీ అంటకుండా ఉన్న శుద్ధ సత్వ స్వరూపిణి శ్రీమాత. అమ్మవారికి ఎలాంటి బంధము ఉండదు, ఎలాంటి కర్మలు ఉండవన్నమాట. అందరూ సమానమే అమ్మవారికి. కాబట్టే అమ్మవారు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా పాలించగలుగుతున్నారు. అదే బంధాలు ఇవన్నీ అమ్మవారికి బంధాలు ఇవన్నీ ఉన్నాయి అంటే వారు ఆ బంధం వీరు నా అక్క, నా చెల్లి లేదా నా అన్న అనే ఒక మమకారం ఏర్పడిపోయి వారికో రకంగా మనకో రకంగా చూడగల శక్తి ఉంటుందన్నమాట. అలా కాకుండా అందరూ సమానము అనుకున్నప్పుడే మనం అందరినీ కూడా సమానంగా చూడగలం. తప్పు చేసిన వారిని తప్పు చేసినట్లుగా వారిని ఈ హింసించగలం, దండించగలం. మంచి చేసిన వారికి ధర్మబద్ధంగా వారికి చెందవలసిన అవన్నీ కూడా ఇవ్వగలము అని అమ్మ చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క శ్లోకం ద్వారా. ఉండము సామాన్యులకు మనం చేసే ఆలోచనలు, సంకల్ప వికల్పాలు, జ్ఞానము అజ్ఞానము అన్నీ అక్కడ గోప్యంగా ఉంటాయి. అమ్మ దగ్గర
అన్నీ కూడా రహస్యంగా ఉంటాయన్నమాట. మనం ఏం ఆలోచన చేస్తున్నాం. హ్మ్. లేదు. లేదు. పడుకో. ఇలా పడుకో. హ్మ్. సంకల్పాలు, వికల్పాలు, జ్ఞానము, అజ్ఞానము అన్నీ కూడా అమ్మ దగ్గర గోప్యంగా ఉంటాయన్నమాట. అవి ఇతరులకు కనిపించవు, వినిపించవు. అంటే ఎవరు చేసినది వారికే వారి యొక్క కర్మలను బట్టి వారికి ఎంత శిక్ష వేయాలి, ఎంత పైకి తీసుకురావాలి అన్నది అమ్మకే తెలుస్తుందన్నమాట. అది రహస్యంగా ఉంచుతుంది. అంతేగాని పక్కవారు ఎవ్వరికీ కూడా తెలియకుండా ఉంచుతుందన్నమాట. అలా ఇవి ఇతరులకు కనిపించవు, వినిపించవు. అందరి హృదయాలలో ఉండే భావాలు, కోరికలు, ఆనందం, దుఃఖం, కామం, క్రోధం, నవరసాలకు శ్రీమాత గుహ్య స్వరూపిణి. గుహ్యంగా ఉంచుతున్నారనమాట. గోప్యంగా ఉంచుతారు. రహస్యంగా ఉంచుతారనమాట. మంత్రంతో మననం చేయు వారి హృదయంలో గుహ్య స్వరూపిణిగా కనపడే శక్తి శ్రీమాత. అంతటా తాను రహస్యంగా ఉండి సర్వ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలను నడిపిస్తూ ఉన్న ఆ తల్లి గుహ్య అనగా రహస్య స్వరూపిణి. పరమేశ్వరి సూక్ష్మ రూపము, షోడసాక్షరి మంత్ర రహస్యము. ఆవిడ ఆ షోడసాక్షరి మంత్రంలో నిలిచి ఉంటారనమాట. ఎప్పుడూ కూడా ఎలా ఉంటారు అంటే రహస్యంగా ఉంటారనమాట. బుద్ధి అనే గుహలో దాగుకొని ఉంటారు. గురువు మంత్రాన్ని, మంత్రార్థ రహస్యాన్ని ఎట్లు ఉపాసించవలెనో ఉపదేశము పొందువారికి రహస్యంగా వివరిస్తాడు. గురువు ఎవరైనా సరే ఒక మంత్రాన్ని చెప్తున్నారు అంటే ఆ ఒక్క వ్యక్తికే ఆ మంత్రం ఉపయోగపడేలాగా, ఆ ఒక్క వ్యక్తికే ఆ మంత్రం వినపడేలాగా అతని చెవులోనే రహస్యంగా చెప్తారనమాట. అదే ముక్తిని ప్రసాదించు తల్లి శ్రీమాత. అలా ఎప్పుడైతే రహస్యంగా ఉంచుతారో అప్పుడే ముక్తి కలుగుతుందన్నమాట. గుణము లేని చిత్ శక్తిని పొందుటే కైవల్యము. ఆత్మ శరీర ఇంద్రియాలను వదిలి గుణము లేకుండా ఉండుటే కైవల్యము. భక్తులు తమను నమ్మి కొలుస్తూ సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య, సార్షిత ముక్తి మార్గాలలో ఏది కోరితే అది ప్రసాదించు తల్లి కైవల్య పదదాయిని. ఆ అమ్మ ఎవరు ఎలా కోరితే అలా ప్రసాదిస్తూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడా సారూప్యంగా, సాయుజ్యంగా, సార్షితంగా వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారనమాట. పుణ్య పురుషులకు ఉత్తమ లోక ప్రాప్తికి కర్మాచరణము, ఉపాసన, జ్ఞానము అని 3 మార్గాలున్నాయి. పుణ్య పురుషులకు ఎప్పుడూ మంచి చేసే వారికి 3 లోకాలుంటాయన్నమాట. అదేంటి అంటే కర్మాచరణము, ఉపాసన, జ్ఞానము అవన్నీ అనే 3 మార్గాలుంటాయి. భక్తి యోగం కలియుగంలో మోక్షానికి సులభ మార్గం. ఈ భక్తి అనేది ఈ కలియుగంలో మోక్షం పొందటానికి చాలా సులభమైన మార్గం అన్నమాట. భాగవతం విన్ని పరీక్షిత్తు కైవల్యం పొందాడు. ఒక భాగవతం చెప్పడం వినే అతను పరీక్షిత్తు మహారాజు కైవల్యం పొందాడనమాట. కాబట్టి శ్రీ కైవల్య పదంబు చేరుటకు చింతించెదన్ అని పోతన భాగవత రచనను ప్రారంభించాడు. కైవల్య పదమునకు 4 ముక్తి మార్గాలు ఉన్నాయి. మనం కైవల్యం చెందటానికి మళ్ళీ 4 ముక్తి మార్గాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే సాలోక్య మార్గము, సార్షిత మార్గము, సాయుజ్య మార్గము, సారూప్య, సామీప్య మార్గము, సారూప్య ముక్తి మార్గము అని 4 కైవల్యాలు ఉన్నాయన్నమాట. అదే సాలోక్య మార్గము అంటే సాలగ్రామములను అంటే విగ్రహములను పూజించుట లేదా శ్రీదేవిపురమున ప్రవేశించి అందులోనే నివసించు వారికి సాలోక్య ముక్తి కలుగుతుంది. ఎప్పుడూ కూడా సాలోక్య మార్గంలో సాలగ్రామమును అంటే విష్ణువు,
విష్ణువుని లేక విగ్రహాలను పూజించుట సాలోక్య మార్గము. అదే సార్షిత మార్గము అంటే ప్రతిమలు లేకుండా తనకు పరమాత్మకు అభేద భావముతో చేయు ఉపాసన, తద్వారా ముక్తి పొందుట. అంటే ఒక విగ్రహము అనేది లేకుండా భావనతో మనము ఆ యొక్క విగ్రహాన్ని ఊహించుకుంటూ చేసే పూజనే సార్షిత మార్గము అంటారు. సాయుజ్యము అంటే పరమాత్మను సగుణంగా భావించి నారాయణ, శివ, రామ, కృష్ణ, ఆంజనేయ, శక్తి రూపిణి, దుర్గా మొదలగు విగ్రహాలను ఉపాసన చేస్తే కలుగు ముక్తి, ముక్తి కలిగిన తర్వాత అది శ్రీదేవిలో మనం ఐక్యమైపోయిన వారిని సాయుజ్య ముక్తి కలుగుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. అలాగే సామీప్యము అంటే ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ బ్రహ్మచర్యమును పాటించు వారికి కలుగు ముక్తిని సామీప్యము అని చెప్తూ ఉన్నారనమాట. సారూప్య ముక్తి అంటే శ్రీదేవి వంటి మరొక రూపం ధరించి ఉన్న వారికి సారూప్య ముక్తి కలుగుతుంది. నిర్గుణ పరబ్రహ్మను యోగ మార్గము ద్వారా సాధన చేయువారు మణిపూరక చక్రం చేరుకున్నప్పుడు సార్షిత రూపము అంటే మనం ధ్యానం ద్వారా, యోగం ద్వారా ఎప్పుడైతే అమ్మవారిని కలుసుకోవాలి అనుకుంటామో, చేరుకోవాలి అనుకుంటామో అలాంటి వారికి మణిపూరక చక్రం ద్వారా సార్షిత రూపం దొరుకుతుంది. అనాహత చక్రం చేరుకున్నప్పుడు సాలోక్య రూపం లభిస్తుంది. విశుద్ధి చక్రం చేరుకున్నప్పుడు సామీప్య రూపం లభిస్తుంది. ఆజ్ఞా చక్రం చేరుకున్నప్పుడు సారూప్య రూపం లభిస్తుంది. సహస్రార చక్రం చేరుకున్నప్పుడు సాయుజ్య రూపం పొంది ఇక్కడ బ్రహ్మతోనూ కలిసిపోతారు. కాబట్టి శాశ్వత కైవల్యము అనగా ముక్తిని పొందుతారు. ఉత్తరాయణమున మరణించిన వారికి సూర్య సాయుధ్యం కలుగుతుంది. దక్షిణాయనమున మరణించిన వారికి చంద్ర సాయుధ్యం కలుగుతుంది. కాబట్టి సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివ భక్తి దుర్య జనతాం సాంగత్య సంభాషణే, సాలోక్యం చ చరాచరాత్మక తను ధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధిమత్ర భవత్స్వామిన్ కృతార్థో స్మ్యాహం అని ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఈ యొక్క శ్లోకాన్ని చెప్పారనమాట. కాబట్టి భక్తి పదము సారూప్యం అంటే తవ పూజనే కృతే సతి సరూపత సద్భవతి, సామీప్యం సంకీర్తనే కృతే సతి తవ సామీపవర్తిత్వం సిద్ధిర్భవతి, సాంగత్యం సాంగత్యస్య భావ సాంగత్యమేకాధికారణవర్తిత్వం చ సమ్యగాలాపః తస్య సంభాషణం, భక్తి దుర్య జనతాం సాంగత్యం సిద్ధిర్భవతి. సాలోక్యం అంటే సమాన లోక వర్తిత్వమితి యావత్ తత్సిద్ధిం భవతి సాయుజ్యం, తవ ధ్యానే కృతే అస్మిన్ జన్మని మమ సహ సాయుజ్యత ఇది సిద్ధిర్భవతి అని. అంటే 3, పురా అంటే పురాతనమైనది, 3 పురములు కలది త్రిపుర. స్థూల సూక్ష్మ కారణ శరీరములను త్రిపురములను మాత నడిపించును. మన శరీరంలో 3 త్రిపురాలు ఉన్నాయన్నమాట. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. ఈ 3 కూడా ఆ శ్రీమాత నడిపిస్తూ ఉందన్నమాట. అదే ఇడ, పింగళ, సుషుమ్న నాడులలో మనస్సు, బుద్ధి, చిత్తములలో శరీరములలో జగములతో, త్రిగుణములతో, త్రిమూర్తులతో, త్రిఖండములతో, వేదత్రయముతో, అగ్నిత్రయములో, ఓంకారములో మొదలైన 3 సంఖ్యలు గల వాటిలో శ్రీమాత ఉన్నారు. త్రిమూర్తుల కంటే పూర్వమే ఉన్న తల్లి త్రిపుర దేవ దానవ మానవులు సర్వ ప్రాణి కోటిచే పూజింపబడు తల్లి. ఈవిడ 3 రూపాలలో ఉన్నారు. ఆవిడ దేవతల ద్వారా, మానవుల ద్వారా, దానవుల ద్వారా కూడా పూజింపబడుతున్నారు. ముల్లోకములచే నమస్కరింపదగినది మాత. 3 లోకాలు కూడా అమ్మని నమస్కరిస్తూ ఉంటారనమాట. ఆ ముల్లోకములను త్రిమూర్తులను సృష్టించినది మాత. అందరినీ కూడా ఆ తల్లే సృష్టిస్తూ ఉన్నారనమాట. కావున స్వర్గలోక దేవతలకు, మర్త్యలోక మానవులకు, పాతాళలోక దానవులకు పూజనీయురాలు శ్రీమాత.
కాబట్టి త్రిమూర్తులలో అమ్మవారు వారి వారి గుణములతో వర్ణనములతో కలిసి ప్రకాశించుచున్నారు. ఈ 3 గుణాలతో ఉన్న అమ్మవారు వారి వారి గుణాల ద్వారా, వారి వారి ప్రవర్తన ద్వారా, వారి వారి వర్తనల ద్వారా ఆవిడ ప్రకాశిస్తూ ఉన్నారనమాట. సత్వగుణముతో తెలుపు అంటే శ్వేతవర్ణము కలిగి బ్రహ్మ శక్తి బ్రాహ్మిగా ఉన్నారు. రజోగుణముతో ఎరుపు అంటే అరుణవర్ణము కలిగి విష్ణువు ప్లస్ శక్తి అంటే వైష్ణవిగా కలిగి ఉన్నారు. తమో గుణముతో పసుపు అంటే పీతవర్ణము కలిగి రుద్రుడు శక్తి రౌద్రాణిగా దర్శనమిచ్చుచున్నారు. అంటే అన్ని రంగులలో కూడా ఆ అమ్మవారే ఉన్నారనమాట. అదే త్రిగుణాలు. శ్రీమాత త్రిమూర్తులకు మాత, త్రిమూర్తులకు సృష్టి స్థితి లయములకు నియమించునది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలోని శక్తియే ఆ శ్రీమాత. వారి అందరిలో కూడా ఆ శక్తి లేనిదే ఎవరు కూడా చేయి కదపలేము, కాలు కదపలేము. శక్తి ఉంటేనే ఎవరైనా ఏ పనైనా చేయగలరు అనమాట. ఆ శక్తిని ఇచ్చు మాతయే ఆ శ్రీమాత. కాబట్టి త్రిదశులు అనగా దేవతలు. దేవతలు ఎల్లప్పుడూ 3 పదుల వయస్సు కలిగి యవ్వనము గల యువకుల వలె ఉండువారు. ఎప్పుడు కూడా వారికి వయసు పెరగదు తరగదనమాట. ఎప్పుడు ఆ 3 పదుల వయస్సులోనే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి దేవతలకు నాయకురాలు శ్రీమాత. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలకు అతీతంగా ఉంటుంది ఆ శ్రీమాత. సృష్టి స్థితి లయములకు ఈశ్వరి దేవతల కష్టాలను అమ్మే తీరుస్తుంది. ఈ సృష్టి స్థితి లయలకు అందరికీ కూడా ఆ దేవతల కష్టాలన్నీ తీర్చే తల్లి ఎవరు అంటే ఆ శ్రీమాత. దేవతలు 33 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశాదిత్యులు 12 మంది, అష్టవసువులు 8 మంది, అశ్విని దేవతలు 2, మొత్తం 33 మంది. ఈ 33 మంది దేవతలు మానవ దేహాలలో ఉన్నారు. వీరందరూ కూడా మన శరీరంలో ఉన్నారనమాట. కాబట్టి ఈ 33 మంది దేవతలకు అనేక ఉపదేవతలు ఉన్నారు. ఒక దేవతలే కాకుండా వారికి మళ్ళీ తిరిగి ఇంకా ఉపదేవతలు ఉన్నారనమాట. అంటే వారికి సేవ చేసేవారు మళ్ళీ తిరిగి మన శరీరంలో ఉన్నారు. అందుకనే మనలో 72,000 నాడులకి 64,000 దేవతలు ఉన్నారనమాట మన శరీరంలో. కాబట్టి ఈ యొక్క నామం చదివినప్పుడు మనం 125వ నామం ఏంటంటే క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. ఈ నామం చదివినప్పుడు మనకి ఇవన్నీ కూడా గుర్తు రావాలన్నమాట. అమ్మవారి యొక్క ఈ 33,000 దేవతలు వారందరూ ఈ 72,000 నాడులని కూడా మనకి ఆ యొక్క అమృతం ద్వారా మనలోని ఆ శరీరంలోని శక్తిని ప్రసరింపచేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతూ మనల్ని కాపాడుతూ ఉన్న ఆ అమ్మవారు ఆ యొక్క నామం చదివిన గుర్తు రావాలన్నమాట. 126వ శ్లోకము. త్ర్యక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఇందు 7 నామాలు కలవు. ఒకటి త్ర్యక్షర్యై నమః, దివ్య గంధాఢ్యాయై నమః, సింధూర తిలకాంచితాయై నమః, ఉమాయై నమః, శైలేంద్ర తనయాయై నమః, గౌర్యై నమః, గంధర్వ సేవితాయై నమః. అంటే పంచమాంగళ్యాలు అమ్మవారి యొక్క స్వరూపాలే. శ్రీమాతను ఉపాసకులు ఐం క్లీం సౌహ్ అనే 3 బీజాక్షరాలతో ఉపాసిస్తారు. ఈ 3 బీజాక్షరాలు తన స్వరూపముగా కలది శ్రీమాత. త్ర్యక్షరీ బీజాక్షర కూటములు ఐం క్లీం సౌహం, శ్రీం హ్రీం క్లీం, హ్రీం హ్రీం హ్రూం, క్షాం క్లీం క్షూం. ఈ బీజాక్షర కూటత్రయం స్వరూపిణి అమ్మ. వాగ్బీజం ఏమిటి అంటే ఐం, జ్ఞానశక్తి కలది. ఐం అని మనం కానీ అలా ఆ బీజాక్షరాన్ని జపిస్తూ ఉంటే మనలో ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ శక్తి వస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనము గురువు ద్వారా ఈ మంత్రాన్ని మనం ఉపాసిస్తూ వాటిల్ని మనం జపం చేస్తూ ఉంటారనమాట. అలాగే కామరాజ బీజం క్లీం, శక్తి బీజం సౌహ్. కాబట్టి ఇవన్నీ కూడా మనము
రోజు చదవకూడదు. మనం చదవవలసినవి మన మన యొక్క శ్లోకాలు మాత్రమే. ఈ శ్లోకాలు చదువుకుంటూ ఉంటే అందులోపల ఆటోమేటిక్‌గా ఈ బీజాక్షరాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయన్నమాట. అందుకనే మనకి లలితా సహస్రనామం ఎంతో మహా మంత్రంతో కూడిన ఈ సహస్రనామాలన్నింటినీ కూడా రోజు మనం తప్పు లేకుండా చదువుతూ ఉంటే ఈ బీజాక్షరాలన్నింటికి ఈ 62,000 దేవతలకి, 72,000 నాడులకి అన్నింటికి కూడా మనము పూజ చేసినంత ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. అదే దివ్య పరిమళాలు వెదజల్లే హరిచందనం, శ్రీచందనం, రక్తచందనం మొదలగునవి పైపూతలుగా గల తల్లి. మహాయోగులలో ఆ దివ్య గంధ సువాసన వారి తపశ్శక్తి వలన వారి శరీరాల నుండి వెలువడుతుంది. మనం మనం మనకే చూడండి, మనము ఇప్పుడు పూజ మొదలుపెట్టాము అంటే మన శరీరంలో అదొక రకమైన మంచి సువాసన వస్తూ ఉంటుందనమాట. ఎందుకు అంటే దానికి మంచిగా మనము కాలకృత్యాలు తీర్చుకొని కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని ఎలాంటి చెడు ఆహారము తినకుండా మంచి శుద్ధమైన ఆహారం తింటూ శుద్ధంగా మంచి మాటలే పలుకుతూ అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మనలోనే ఒక రకమైన మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాంటిది నిత్యము అమ్మ ఎలాంటి చెడు పనులు లేకుండా, చెడు ఆహారం లేకుండా చక్కని పలుకులతో ఉన్న అమ్మ దగ్గర ఎప్పుడూ కూడా ఆ గంధపు వాసన విరజిల్లుతూ ఉంటుందన్నమాట. ఆ గంధపు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయన్నమాట. జగజ్జనని పూజలో గంధం సమర్పిస్తాం. అప్సరస్సు యో గంధో గంధర్వేషు చ యద్యశః. సింధూరం. ఎర్రని చూర్ణంతో చేసిన తిలకం, బొట్టు, సింధూరం ఆ స్త్రీకి సౌభాగ్యమును కలగజేస్తుంది. దీనిని పాపటలో స్త్రీలు అలంకరించుకుంటారు. స్త్రీ పాపటలో పెట్టుకుని సింధూరపు బొట్టు శ్రీ లలితాదేవిగా ప్రకాశిస్తుంది. ఆవిడ పాపటిలో పెట్టుకున్న బొట్టు ఎప్పుడూ కూడా లలితాదేవిగానే ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మంగళసూత్రం, గాజులు, సింధూరపు బొట్టు, మెట్టెలు, పూలు ఇవి పంచమాంగల్యాలు. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులనమాట. కాబట్టే మాంగళ్యం అని అన్నారనమాట. అంతే పెళ్లిలో మంగళ వాయిద్యాలు, మాంగళ్యాలు అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టే ఇవన్నీ కూడా పంచమాంగళ్యాలు అని అంటారు. ఈ 5 మాంగళ్యాలు గల స్త్రీలు శ్రీమాత రూపంలోని ముత్తైదువలు. వీళ్ళందరినీ అందుకనే ముత్తైదువులు అని పిలుస్తారనమాట. కాబట్టి ఈ 5 మాంగళ్యాలు గల స్త్రీ సుమంగలి యొక్క అలంకార వస్తువులు. మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవులకు కమ్మలు. చెవులకి కమ్మలు లేకుండా ఎప్పుడూ ఉండకూడదనమాట. అవే తాటంకాలు. తాటంకాలు అంటే ఏమనుకున్నాం? ఆ తల్లికి ఎంత పెద్ద చెవి దిద్దులు ఉంటే అంత ఇష్టం అనమాట ఆవిడికి. అవి సూర్య చంద్రుల్లాగా వెలుగుతూ ఉంటాయి అనే ఆ నమ్మకంతో అమ్మవారు ఎప్పుడూ కూడా పెద్ద చెవిదిద్దులు పెట్టుకొని ఉంటారనమాట. అది తపనోడుప మండల అని అనుకున్నాం కదా! తపన మండలము, ఉడుప మండలము అంతా పెద్దగా ఉంటాయన్నమాట అమ్మవారి చెవిదిద్దులు. కాబట్టి అవే మనకి సౌభాగ్యాన్నిచ్చే దిద్దులనమాట. అందుకనే చెవి కమ్మలెప్పుడూ కూడా మంచి వెలుగుతూ ఉన్న వాటిల్నే పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కదంబ పుష్పాలు ఎలా అయితే ఊగుతూ ఉంటాయో అలా ఊగే వాటిల్ని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. లోలకులు అంటారు. అలాంటి లోలకులు పెట్టుకొని అమ్మవారిని గాని పూజిస్తూ ఉంటే ఆ అమ్మకి మనం ఎంతో ఇష్టంగా ఉంటాము అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే ఈ ఆభరణాలన్నీ ఎందుకు పెడుతున్నారు అంటే మనం చెప్పుకున్నాం కదా! గుడిలోని ఆ విగ్రహానికి ఆ శక్తి మనం వెళ్ళంగానే ఆ యొక్క కిరణాలు మన శరీరానికి తగిలితే శరీరానికి దెబ్బ పడుతుందనమాట. అంటే ఆ శరీరంలో అంత తట్టుకునే శక్తి ఉండదు మన చర్మానికి. కాబట్టే ఈ వస్తువులన్నీ ఆభరణాలన్నీ వేసుకొని వెళ్తే ఆ పరమాత్మ యొక్క శక్తి కిరణాలు ఆ ఆభరణాల మీద పడి ఆ ఆభరణాలు గ్రహించి అది నెమ్మదిగా మన శరీరానికి అందిస్తూ ఉంటుందన్నమాట ఆ శక్తిని. కనుకనే గుడికి వెళ్ళేటప్పుడైనా, పూజలు చేసేటప్పుడైనా ఈ ఆభరణాలను వేసుకోమని చెప్తారు. అందుకే మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా. అందుకనే పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఇవన్నీ ధరిస్తూ ఉంటారనమాట. ఇలాంటి మంగళకరమైన వస్తువులు ధరించి ఆ మాంగళ్యం ఆ పెళ్ళిళ్ళు జరిపిస్తూ ఉంటే వారికి ఎంతో శుభం జరుగుతుంది అని
చెప్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ మనకి వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా వచ్చినవి కాబట్టే ఇవన్నీ కూడా పెద్దలు మన చేత ఆచరింపచేశారు. కనుక అన్నింటినీ కూడా ఎప్పుడూ మనం ఆచరిస్తూనే ఉండాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ పసుపు కొమ్ములు, కుంకుమ రాళ్ళు, కర్పూరం, మెత్తని పొడి చేసి వస్త్రఘలిత అంటే వస్త్రంలో పసుపు రుద్దుతూ వడబోయాలన్నమాట. వీటన్నింటిని పొడి చేసి వస్త్రంతో మనం జల్లించుకోవాలన్నమాట. అందులో కొద్దిగా నువ్వుల నూనె కలిపి నీడలో ఆరబెట్టి సింధూర తిలకం తయారు చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడంటే సింధూర తిలకాలు ఎలా మామూలు తిలకాలు బయట కొనేస్తున్నాం. ఇదివరకు ఇవన్నీ కలిపి అలా తయారు చేసుకొని ఆ కుంకుమ పెట్టుకునేవాళ్ళనమాట. అది సౌభాగ్యమైన కుంకుమ. కాబట్టి శ్రీమాత పార్వతిగా అవతరించినప్పుడు బాల్యంలో శంకరుని భర్తగా పొందుటకు పార్వతి తపస్సు చేయ పూనుకొనగా తల్లి అయిన మేనక పార్వతిని తపస్సు కష్టసాధ్యము చేయవద్దని వారించింది. నీవు బాల్యంలో ఉన్నావు కావున ఓ చిన్నదానా తపస్సు వద్దని నిషేధించినది. కావున పార్వతికి అంటే ఓ చిన్నదానా, మా అంటే తపస్సు, అందుకనే ఆవిడికి ఉమా అనే పేరు వచ్చిందనమాట. అంటే ఓ చిన్నదానా, మా అంటే తపస్సు. కాబట్టి ఇంత చిన్న వయసులో అంత కష్టమైన తపస్సు వద్దు అని చెప్పటం కోసం ఆవిడ ఉమా అనే పిలుపుతో ఆవిడికి ఆ పేరుని పెట్టారనమాట. అదే ఉమానామాలు అమరకోశంలో ఉన్నాయన్నమాట. అమరకోశం అనే ఒక దీ ఒక ఇది ఉంటుందన్నమాట, కవిత. దాంట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. పోతన భాగవతంలో రుక్మిణి తనకు శ్రీకృష్ణుని భర్తగా చేయమని ఉమామహేషులను ప్రార్థించారనమాట. రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణుని భర్తగా ఇమ్మని ఉమామహేశ్వరులనే ప్రార్థించారనమాట. కాబట్టి ఉమా అంటే ఊకారము, మకారము, అకారాలు కలిసి ఓంకారముగా మారిందనమాట. అదే సదాశివుని మంత్రము. ఆ ఉమా ఊకారము, ఓకారము, మకారము ఇవన్నీ కలిసి సదాశివుని మంత్రం అన్నమాట. హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి రూపంలో ఉన్నది శ్రీమాత. ఆ హిమవంతుని కుమార్తె పార్వతీదేవి రూపంలో ఉన్నారు ఎవరు అంటే ఆ శ్రీమాత. దక్షుడు హిమవంతుడిగా జన్మించాడు. సతీదేవి తండ్రి ఎవరు? దక్ష ప్రజాపతి. మళ్ళీ ఆయనే హిమవంతుడిగా జన్మించారు. ఆ సతీదేవే మళ్ళీ పార్వతీదేవిగా జన్మించిందనమాట. కాబట్టి హిమవంతుడిగా జన్మించను. సతీదేవియే పార్వతి. పార్వతి శివుని వివాహమాడెను. శ్రీమాత గౌరవర్ణము కలది అంటే ఎరుపు తెలుపు కలిసిన గౌరవర్ణ శరీర ఛాయ కలిగినది గౌరీ. అందుకే ఆవిడికి గౌరీ అనే పేరు వచ్చిందనమాట. అంటే వాళ్ళ యొక్క విభూతులను బట్టి వారికి ఆ పేర్లు అన్నింటినీ కూడా అలంకరించారనమాట. శంకరుని భార్య గౌరీ, హిమవంతుడు పర్వతము కనుక పర్వతుని పుత్రిక పార్వతి. ప్రతి నవవధువు వివాహ వేళ పూజించే తల్లి మంగళ గౌరి. మనము పెళ్లి చేసే పెళ్లి కూతురుని ముందు గౌరీ పూజ చేయమంటారనమాట. అందుకనే ఆ మంగళ గౌరీ పూజ చేసిన తర్వాతనే పెళ్లి జరిపిస్తూ ఉంటారనమాట. పెళ్లి తంతు, పెళ్లి వేడుకలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందు ఆ మంగళ గౌరీ పూజ ఈ పసుపు, కుంకుమ, గాజులు, గంధము వీటన్నింటితో జరిపించిన తరువాతనే మనకి వివాహం జరిపిస్తారు అనే అనే నానుడి ఉందన్నమాట. గానకళ గంధర్వుల సొంతం. తుంబురుడు గానకళా కోవిదుడు. గంధర్వులు దేవతలలో ఒక శాఖవారు. వీరు సంగీత ప్రియులు. చిత్రరథుడు గంధర్వుల నాయకుడు. వీరు అశ్వముఖులు. ఈ శ్రీమాతను తమ సంగీతముతో తృప్తిపరుస్తూ ఉంటారు. గంధర్వులు తమ శక్తులను కాపాడుకొనుటకు పంచదశి మంత్రముతో మాతను ఉపాసిస్తారు. ఎప్పుడూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రంతో ఆ అమ్మని ఉపాసిస్తూ ఉంటారనమాట. ఆ మంత్రాల యొక్క ఆ యొక్క శక్తి ఎప్పుడూ కూడా వారిని కాపాడుతూ ఉంటుంది. అందుకనే ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే వారిలో తెలియని కాంతి వెదజల్లుతూ ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా. ఆ మంత్రశక్తి అంత కాంతివంతమైనది, అంత శక్తివంతమైనది. వారికి ఎలాంటి ఆటంకాలు రావన్నమాట. ఆ మంత్రమే వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి ఎలాంటి కష్టము ఉండదు, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ అమ్మ కాపాడుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట. 126 నామం వరకు చెప్పాం. ఆపేద్దాము. 126 నామం త్ర్యక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. నమస్తే.